ఉదయరాగ ఉద్వేగాలు ధారావాహిక 9వ భాగం. రచన శ్రీ పాండ్రంకి సుబ్రమణి గారు. జరిగిన కథ. తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు మధుమురళి. ఆ పెళ్లికొడుకు వెళ్ళిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు. తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్లి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. అతని రెండో కొడుకు ఇంద్రకిరణ్ ఆకతాయి పనులు చేస్తున్నాడన్న అభియోగాన్ని సదానందం పెద్ద కొడుకు సోమశేఖరం ఖండిస్తారు. సోమశేఖరానికి మధులిక కంటే ముందు కమలవాణి అనే భార్య ఉన్నట్లు ఇంట్లో తెలుస్తుంది. ఇక ఉదయరాగ ఉద్వేగాలు పార్ట్ 9 వినండి. సదానందం తెల్లబోయి కొడుకువైపు చూశాడు. చూస్తూ అడిగాడు, కమలవాణి గురించి మధులికకు చెప్పావా? అవును చెప్పాను, కానీ ఖచ్చితంగా చెప్పలేకపోయాను. వాట్ డూ యూ మీన్? ఎస్ డాడ్, అప్పుడు మెడికోగా ఉన్న కమలవాణి మెదడువాపు జ్వరానికి లోనై అర్జెంటు చికిత్స కోసం విదేశాలకు వెళ్ళిపోయింది. ఎంత సీరియస్ కండిషన్లో వెళ్ళిందంటే ఎటువంటి ఖబరూ అందకపోయేసరికి చచ్చిపోయి ఉంటుందనుకున్నాను. బిలీవ్ మీ డాడ్. కొడుకు మాటకు ఉమాదేవి ఆవేశం ఆపలేకపోయింది. అతణ్ణి రెండు చేతులతోనూ దూరంగా కోపంగా నెట్టుతూ అంది, అప్పుడెందుకురా అన్నం పున్నమెరగని మధులికకు మూడు ముళ్ళేశావు? నీకు పెళ్ళ ఉందని మాకు ముందే చెప్పవచ్చు కదరా. ఇది ఆట కాదురా, బ్రతుకు బాటరా ధూర్తుడా. ఇదిగాని తెలిసి మా వియ్యంకుడు వియ్యంకురాను కలిసివచ్చి కయ్యానికి దిగితే మేమేమి చేసేదరా? మా పరువేమి కానురా? నాకు చెప్పనివ్వకుండానే మీకు మీరుగా బెంబేలు పడిపోతున్నారమ్మా. నేను ప్లాన్ వేసుకుని మధులికకు అన్యాయం తలపెట్టలేదమ్మా. నన్ను నమ్మండమ్మా. విషయం పూర్తిగా తెలుసుకోకుండా నన్ను కీచకుణ్ణి చెయ్యకండమ్మా. మధులికకు విషయం చెప్పే 3 ముళ్ళు వేశానమ్మా. కమలవాణివాని విదేశాలకు వెళ్లి విషజ్వరం నుంచి తేరుకుని ఉందంటే ఆ విషయం నాకు తెలుసుంటే నేను ఖచ్చితంగా మధులికకు 3 ముళ్ళు వేసేవాణ్ణి కానమ్మా. ఆ మాటతో అక్కడ నిశ్శబ్దం రాత్రిపూట వినిపించే సముద్ర హోరులా చోటుచేసుకుంది. ఆ విళంబత కాలంలో పనిగత్తె కాంతమ్మ అందరికీ పండ్లరసం అందించింది. అందరూ గ్లాసులందుకుని ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు. సోమశేఖరం పండ్లరసం తాగడం పూర్తిచేసి ఊపిరి బరువుగా శ్వాసిస్తూ కాంతమ్మవైపు చూపు విసిరాడు. ఆ చూపు సంకేతంతో ఆమె అక్కడినుంచి కదలి లోపలకు వెళ్ళిపోయింది. అప్పుడతను చెప్పసాగాడు, నేనప్పుడు ఇంటర్ పూర్తిచేసి గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తున్న సమయం. కమలవాణి హౌస్ సర్జరీ చేస్తోంది. సాధారణంగా ఆమెది హాట్ టెంపర్, ఒక విధంగా మొండిఘటం కూడా. అనుకోని విధంగా చిన్న చిన్న విషయాలకు తీవ్రంగా రియాక్ట్ అయ్యేది, దాడి సలిపేది. ఒకసారి నన్నేదో ఒక విషయంలో ఓవర్గా టీజ్ చేసింది. ఆపమన్నా ఆపకుండా టీజ్ చేయడం ప్రారంభించింది. నేను తట్టుకోలేకపోయాను. అది గొప్పింటమ్మాయే కావచ్చు, మెడికోనే కావచ్చు. దాని గొప్పతనం దానింట్లో పెట్టుకోవాలి. ఎదుటివారిపై డామినేట్ చేయడానికి పూనుకుంటే స్వాభిమానం ఉన్నవారెవరైనా ఊరుకుంటారేమిటి? చాచి లెంపకాయ కొట్టాను. బుగ్గ వాచిపోయింది. అబ్బా అంటూ క్రింద కూర్చుండిపోయింది. నేను తిరిగి చూడలేదు. మళ్లీ కమలవాణి ముఖం చూడకూడదనే అనుకున్నాను. 3 రోజులపాటు పెడముఖంగానే ఉన్నాను. కాని మనసొప్పుకోలేదు. దాని టెంపర్మెంట్ తెలిసికూడా నేనలా సహనం కోల్పోకూడదేమోనని అంతర్మథనానికి లోనవుతూ ఆమె వెంటబడ్డాను, క్షమాపణలు కోరుతూ. ఎట్టకేలకు దివినుండి భువికి దిగివచ్చింది. ఏదో మంచి మూడ్లో నా క్షమాపణలు అందుకుంటూ ఒక కండీషన్ పెడుతూ నన్నెదుర్కొంది. ఆమె పెట్టిన కండీషన్ ఇది: తనెక్కడికి పిలిచినా ఆమె వెంటవెళ్లాలి. ఎందుకని అడక్కుండా చెప్పినట్టు చెయ్యాలి. ఒప్పుకున్నాను. ఆమె చెప్పినట్టే ఆ రోజు మళ్లీ స్నానం చేసి భవానీ అమ్మవారి గుడి ప్రాంగణం చేరాను. అక్కడ ఆమె ఆహార్యం చూసి అదిరిపోయాను. అదేమిటి పెళ్లికూతుర్లా సింగారించుకుని వచ్చావు అనడిగాను. నేను ముందే చెప్పాగా ఎందుకు ఎప్పుడు అని ప్రశ్నలు వేయకూడదని అంటూ మొక్కుబడిగా చెట్టుకు వేలాడుతున్న పసుపు తాడొకటి తెంపి నాకిచ్చింది. తను తెచ్చుకున్న పూలమాల నా మెడన వేయమని, మరొకటి తన మెడన వేయమంది. ఆ విధంగా ఆమె ఎన్నటికీ మారని మొండిఘటమని నిరూపించుకుంది. ఆమె చెప్పినట్టే ఆమె మెడన అమ్మవారి గర్భగుడి ముందు 3 ముళ్ళు వేశాను. వేస్తూ గట్టిగా స్పందించాను, నేను ముందే మాటిచ్చానుగా నిన్న పెళ్లి చేసుకుంటానని, మరీ తొందరపాటెందుకు అని. దానికామె దివ్య ధీమాగా బదులిచ్చింది. టిట్ ఫర్ టాట్ అనుకో, అలా చేయకపోతే నాకు తృప్తి కలగదుగా, ఇగో సల్లారదుగా అని నిబ్బరంగా చెప్పింది కమలవాణి. అంతేకాదు గుడి పూజారి సమక్షంలో మా ఇద్దరి సెల్ఫీ తీయించుకుంది. ఇదమ్మా జరిగింది. ఇదమ్మా జరిగిందని ముక్తసరిగా చెప్పి చేస్తే ఎలాగురా? అది నిజంగానే అమ్మవారి సమక్షాన జరిగిన వివాహం అనుకుంటే మధులికను చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నట్టు? సారీ, పూర్తిగా చెప్పలేదు కదూ. అంతా అయిపోయిందనుకున్నాను. నువ్వు కూర్చో అమ్మా, నేను నిల్చునే చెప్తాను.
అని అమ్మాబాబులిద్దర్నీ సోఫాలో కూర్చుండబెట్టి బామ్మకు స్పష్టంగా వినిపించేలా దగ్గరగా జరిగి కొనసాగించాడతను. అప్పుడొకసారి కమలవాణ్ణి సహజూనియర్ డాక్టర్లతో కలిసి 50 కిలోమీటర్ల దూరాన ఉన్న కుగ్రామంలో ఏదో మెడికల్ క్యాంపు జరుగుతుందని వెళ్ళింది. వెళ్ళేటప్పుడు నాకు చెప్పే వెళ్ళిందిగాని అసలు విషయం మాత్రం చెప్పలేదు. ఆ ఊరి జనంలో 30 మందికి విషజ్వరాలట. కొన్ని ఊరూ పేరూ లేని కొత్త రకపు ఫీవర్స్టా. అందరితో పాటు కలిసి వాళ్లకలా ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు కమలవానికి జ్వరం సోకింది. అది మా మూలజ్వరమే అనుకుని ప్రైమరీ లెవెల్ మెడిసిన్స్ తీసుకుంది. కాని తెరపినివ్వలేదు. ఉన్నపాటున ఆమె ముఖం తిరిగి పడిపోయిన తర్వాతనే తెలిసొచ్చింది ఆమెకు తాకింది మామూలు జ్వరం కాదని, మెదడువాపు వ్యాధి అని. నేను విషయం తెలుసుకుని ఆ ఊరికి పరుగున వెళ్లాను. కాని కమలవాణి అక్కడ లేదు. వాళ్లమ్మా నాన్న వచ్చి కమలవాణిని తీసుకెళ్ళిపోయారు. ఇంటి విలాసం తెలుసుకుని వాళ్ల ఇంటికి వెళ్లి చూస్తే ఇంట్లో ఎవ్వరూ లేరు, పనివాళ్లు గేట్ కీపర్ తప్ప. ఎంత నొక్కి అడిగినా వాళ్లు కమలవాణి భొగట్ట ఇవ్వలేకపోయారు. తర్వాత సూచాయిగా తెలిసింది, కమలవాణికి కండిషన్ ప్రమాదకరంగా మారడం వల్ల, బీపీ పడిపోవడం వల్ల ఆమెను వాళ్లమ్మానాన్న స్పెషల్ ఫ్లైట్లో జర్మనీ తీసుకెళ్ళిపోయారని, మళ్లీ అక్కడినుంచి అలా అమెరికా వెళ్ళిపోతారని, ఇక ఇండియాకు తరలిరాకపోవచ్చని, అసలు కమలవాణ్ణి బ్రతికి బట్టకట్టగలదన్న అవకాశమే లేదని. కొన్ని నెలలపాటు అయోమయంలోనే కాలం గడిపాను. అయోమయంలో కొట్టుమిట్టాడుతూనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉద్వేగంలో ఊగిసలాడుతూ ఇంట్లో వాళ్ల మాట జవదాటలేక మధులిక మెడన 3 ముళ్ళు వేశాను. మొత్తానికి ఏదీ నా అదుపులో లేకుండా పోయింది. కమలవాణి నిజంగానే నా భార్యయేనా, లేక బొమ్మల కొలువులో సరదాగా జరుపుకునే గౌరీ కళ్యాణ మహోత్సవమా? మీకది చెప్పాలా వద్దా అన్నది నిర్ధారించుకోలేక పెళ్లిపీటలపైన కూర్చున్నాను. అసలు సంగతిదేనమ్మా అని సావధానంగా పెద్దలందరివైపు చూశాడు సోమశేఖరం. అప్పుడు ఇంద్రకిరణ్ మధ్యకు వచ్చి అడిగాడు, కనీసం ఈ విషయం పెళ్లికి ముందో ఆ తరువాతనో వదినకు చెప్పి ఉండాల్సింది కదరా అన్నయ్యా? సూచాయిగా చెప్పానని ముందే చెప్పాను కదరా అని కదలబోయాడు శేఖరం. అప్పుడు సదానందం హుంకరింపు వినిపించింది. హుంకరా శేఖరం, నీ ఎమోషన్స్ నువ్వు స్మార్ట్గా మాటల్లో చెప్పుకున్నావుగాని నువ్వసలు విషయానికి రానేలేదు. అతడు కళ్ళు పెద్దవి చేసుకుని తండ్రివైపు తేరిపార చూశాడు. నువ్వు మళ్లీ కమలవాణిని ఎప్పుడు కలుసుకున్నావు? ఎక్కడ కలుసుకున్నావు? ఎలా కలుసుకున్నావు? కలుసుకున్న తర్వాత దాపరికం లేకుండా చెప్పావా నీకు పెళ్ళయిందని, ఇకపైన ఆమెతో పరిచయాలు స్నేహాలు పెంచుకోలేనని? తండ్రి మాటకు అతడు నీరసమైన చూపులతో బదిలిచ్చాడు. సారీ బాబు, ఏదో మూడ్లో పడి కాస్తంత అలసట ముంచుకొచ్చి ముఖ్యమైన విషయాలు చెప్పడం మర్చిపోతున్నాను. మరొకసారి సారీ అమ్మా. ఇప్పుడు విషయం చెప్పి ముగిస్తాను. కమలవాణిని చాలా రోజుల తర్వాత అనుకోకుండా అకస్మాత్తుగా సవేరీ హోటల్లో కలుసుకున్నాను. నేను మా కంపెనీ తరపున బిజినెస్ మీట్కు వెళ్లాను. బిజినెస్ మీట్ పూర్తయ్యి కదలి వస్తున్నప్పుడు ఎదురైంది. నేను నోట మాటరాక నేలకు అతుక్కుపోయినట్లుగా నిల్చుండిపోయాను. కార్పొరేట్ బిజినెస్ సూట్లో ఉన్న కమలవాణి నన్ను చూసి ఎమోషనల్ అయిపోయింది. ఎంతగా అంటే కంటతడి పెట్టుకుంటూ అందరి ముందు కౌగిలించుకుంది. అప్పుడు ఇంద్రకిరణ్ అడ్డొచ్చాడు. మరి నువ్వు ఎమోషనల్ అవలేదురా అన్నయ్యా? శేఖరన్ తల ఊపుతూ కొనసాగించాడు. ఒంటరిగా వచ్చినట్టున్నావు కమలా, నీతో ఎవరూ రాలేదా అనడిగాను. నిజానికలా ఎందుకడిగానంటే ఆమెకు పెళ్ళైపోయిందనే అనుకుని. దానికామె ఇలా అంది, నేనెలా ఒంటరిదాన్నవుతాను మీరుండగా? అప్పుడు తన గురించి మరింత చెప్పుకొచ్చింది. ఆమెను తాకిన మెదడువాపు జ్వరం వల్ల ఆమెకు మెంటల్ బ్యాలెన్స్ కూడా ఎఫెక్ట్ అయిందట. మళ్లీ స్పృహలోకి రావడానికి చాలా రోజులే పట్టిందట. ఇక దాచడమెందుకని మధులికతో జరిగిన నా వివాహం గురించిన గుట్టు విప్పాను. మొదట బిత్తరపోయినట్టుగా అదోలా చూపులు విసిరిందిగాని ఆ తర్వాత మామూలు స్థితికి వస్తూ అడిగింది, మరిప్పుడు నీకు నేనేమవుతాను శేఖర్ అని. అడుగుతూనే మెడన ఆనాడు గుడిలో కట్టిన పసుపుతాడు బయటకు లాగి చూపింది. నేను మరుమాట తావులేకుండా ఆమె ప్రశ్నను స్వీకరించాను. ప్రశ్నతో పాటు ఆమెను స్వీకరించాను. నాకప్పుడు మరొక ఆలోచనేదీ కలగలేదు. ఈసారి సదానందం అందుకున్నాడు. సరే, దీనికి బదులు ఇవ్వి. కమలవాణి సీరియస్ కండిషన్లో జర్మనీ వెళ్లకముందు ఆమెతో కలిసి ఎన్నాళ్లు గడిపావు? తండ్రి ప్రశ్న విన్న మధుమురళి తడబడకుండా నిదానంగా బదిలిచ్చాడు. తామిద్దరి మధ్య అటువంటిదేమీ జరగలేదని తల అడ్డంగా ఆడిస్తూ అన్నాడతను. మరిప్పుడు? శేఖరం బదిలివ్వకుండా ముఖమటు తిప్పుకున్నాడు. సదానందం కొడుకుని తేరిపార చూస్తూ కొనసాగించాడు. అర్థమైంది. నీ వరకు ఆమె నీకు మొదటి భార్య కదూ? ఇక వ్యవహారం అలానే సాగుతుంది మరి. అదలా ఉంచు. ఇప్పుడు కమలవాణి ఏం చేస్తుంది? డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తుందా, లేక సవేరీలో ఏదైనా ఉద్యోగం చేస్తుందా? లేదు బాబూ, ఆనాడు ఆమెను తాకిన అనారోగ్యం దృష్ట్యా
ఆమె డాక్టర్ ప్రాక్టీస్ చేయడం లేదు, హోటల్ సవేరీలో జాబ్ కూడా చేయడం లేదు. వాళ్ల నాన్న ఎక్కడో కూకట్పల్లిలో ఫార్మా కంపెనీ నడుపుతున్నాడు. దానికి చైర్మన్ అండ్ ఎండీ ఆయనే. కమలవాణి డిప్యూటీ ఎండీ. వాళ్లమ్మ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మెంబర్. అప్పుడు ఇంద్రకిరణ్ కలుగుజేసుకుని అడిగాడు, ఫార్మా కంపెనీ పేరేమిటని. విమలానంద్. భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖం మరొక చూసుకున్నారు. అది పెద్ద కంపెనీ, మేజర్ విదేశీ కంపెనీల పార్ట్నర్షిప్తో సాగుతున్న పేరున్న కంపెనీ. పలు ప్రాంతాలకు, పలు దేశాలకు సిరప్ తయారుచేసి సప్లై చేస్తున్న ఫార్మా కంపెనీ. అంత పెద్ద కంపెనీ ఓనర్ కూతురై ఉండి ఎందుకిన్నాళ్ల వరకు విదేశాల్లో ఫ్యాషనబుల్ లైఫ్ సాగిస్తూ పవర్ఫుల్ పొజిషన్లో ఉండి కూడా తోడునెందుకు వెతుక్కోలేదు? ఏదో ఆవేశంలో మునిగి ఎక్కడో గుడి ప్రాంగణంలో కట్టించుకున్న పసుపుతాడును పనికిరాని సిల్లీ సెంటిమెంటల్ వ్యవహారమని పక్కన పెట్టి మరొక మగతోడును వెతుక్కోవచ్చుగా. అలా చేస్తే కమలవాణిని అడ్డుకునేవారెవరంట? ఆఫ్టరాల్ షీఈజ్ ఎ సొఫిస్టికేటెడ్ ఉమెన్ కాదా? పసుపుతాడు మెడన కట్టినంత మాత్రాన అది పెళ్ళెలా అవుతుంది? పెళ్ళయిందనుకున్నా సాక్ష్యమేది? సాక్షిలేరి. డాషింగ్ వేగంతో ఆధునిక జీవితాలను సాగిస్తున్న ఇప్పటి తరం అమ్మాయిలందర్నీ ఒకే గాడిన పెట్టడం క్షమించరాని పొరపాటవుతుందేమో. ఏది ఏమైతేనేమి, అంతస్తులకతీతంగా తెలుగు ఇంటి శ్రేష్ఠ సాంప్రదాయాలను పుణికిపుచ్చుకున్న అమ్మాయిలు నలుచెరగులా ఉంటారన్నది తెలుస్తూనే ఉందిగా కమలవాణి గురించి చెప్తుంటే. అమ్మానాన్నలు అలా దీర్ఘమైన ఆత్మావలోకనంలో పడిపోవడం చూసి సోమశేఖరం మెల్లగా కదులుతూ నర్సమ్మ వద్దకు వచ్చి ఆమె మోకాళ్లపై చేతులుంచి అడిగాడు, ముఖంలో ముఖం పెట్టి చూస్తూ. నువ్వేమైనా అడగాలా బామ్మ? ఉందిరా అబ్బి. బాగా గుర్తుపెట్టుకోరా సోమశేఖర, మధులిక మేం చూసి నీకు జతకూర్చిన అమ్మాయి. ఎట్టి పరిస్థితిలోనూ ఆ పిల్లకు కష్టం కలిగించకుండా, కంటతడి పెట్టించకుండా చూసుకో. లేదనుకో నేనులా ఉండను, ఇది నిశ్చయం. అతడలాగే అంటూ సమాధానమిస్తూ కదిలాడు. అప్పుడు ఇంద్రకిరణ్ అన్నయ్యలు ఆపాడు. నాదొక చిన్న క్వరీ ఉందిరా అన్నయ్య, క్లియర్ చేస్తావురా? అడుగు అన్నాడతను. మరేమీ లేదుగాని ఒక విషయం మాత్రం నాకు నమ్మశక్యం కాకుండా ఉందిరా అన్నయ్య. నీదేమో ఆర్ట్స్ బ్రాంచ్, కమలవాణిదేమో సైన్స్ బ్రాంచ్. మీరిద్దరూ కాలేజీ క్యాంపస్లో కలుసుకునే అవకాశమే లేదుగదా? దానికి సోమశేఖరం చిన్నగా నవ్వి బదులిచ్చాడు. ఇంటర్లో మేమిద్దరమూ ఒకే కాలేజీలోనే కలిసి చదువుకున్నాం. అప్పుడు అటువంటి పరిచయాలు ఏర్పడ్డం సహజమే గదరా అని చెప్పడం పూర్తిచేసి మేడ మెట్లవైపు కదులుతూ మధులిక వైపు చూసి అన్నాడు సోమశేఖరం. మరి మనం వెళదామా మధు? ఆమె కదల్లేదు. అటు భర్తవైపు తిరిగి చూపు కూడా సారించలేదు. అతడు కాసేపు ఆగి ఒంటరిగా మేడ మెట్లవైపు సాగిపోయాడు. ఇంకా ఉంది. ఉదయరాగ ఉద్వేగాలు ధారావాహిక 10వ భాగం త్వరలో విడుదల. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మనతెలుగుకథలు.com సందర్శించండి. థ్యాంక్ యూ.